సరేనా साइड में रहिए बताया साइड में सर ओके सर ओके सर सर ओके ओके सर ओके ఓకే సార్. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే పెన్షన్స్ తీసుకుంటున్నారో వాళ్ళందరికీ 1వ తేదీ ఉదయాన్నే పెన్షన్ ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించడం, ఆ రోజు కానీ ఏదైనా కారణం వల్ల ఆదివారం కానీ సెలవు కానీ లేదా అకేషన్ ఇస్తే ముందు రోజే ఇవ్వాలని ఆదేశించడంతో ఈ నెల 31వ తేదీ ఈరోజు రాష్ట్రం మొత్తం అన్ని జిల్లాల్లో ఈరోజు పెన్షన్స్ కార్యక్రమం మార్నింగ్ 6 గంటలకే ప్రారంభమైంది. ఖజానా ఖాళీ, అస్తవ్యస్తంగా ఆర్థిక వ్యవస్థను చేశారు గత ముఖ్యమంత్రి. అస్తవ్యస్తంగా అసలు ఒక డిపార్ట్మెంట్ కాదు, అన్ని డిపార్ట్మెంట్లు అంటే ఒక ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేకుండా అసలు వ్యవస్థను ఎలా నడపాలో కూడా కనీసం సలహాలు కూడా తీసుకున్నట్లేదు గత ముఖ్యమంత్రి. అలా ఆర్థిక వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిన ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు ఆయన ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతూ ఇప్పుడిప్పుడే కొద్దిగా రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటకు వస్తుంది. జనరల్గా ఏ రాష్ట్రమైనా డెవలప్ కావాలంటే ఆ రాష్ట్రంలో ఇండస్ట్రీస్ రావాలి. ఇండస్ట్రీస్ రాకుండా, రియల్ ఎస్టేట్ డెవలప్ కాకుండా ఆ రాష్ట్రం డెవలప్ కాదు. అసలు ఈ రాష్ట్రానికి ఇండస్ట్రీలు రావటమే కదా, ఉన్నాయి, తరలిపోయినాయి. కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారిని ఫస్ట్ ఆయన కాన్సన్ట్రేషన్ చేసి ఈరోజు అన్ని జిల్లాలకి అనేకమైన ఇండస్ట్రీస్ వచ్చి చేస్తున్నారు. సో ఇలా అనుభవం ఉన్న ముఖ్యమంత్రి గారు ఈరోజు రాష్ట్రాన్ని తీసుకుపోతూ రెండో పక్క సంక్షేమం, పేదలు నిరుపేదలు ఎవరైతే ఉండారో వాళ్ళకి కొంత చేతినివ్వాలి, వాళ్ళకి కొంత చేతినిస్తేనే వాళ్ళు డెవలప్ అవుతారని ఈరోజు పెన్షన్ కార్యక్రమాన్ని అంతకుముందు ఉన్న పెన్షన్కి 4,000 చేశారు. గత ప్రభుత్వము 3,000 ఇస్తానని సంవత్సరం 2,250 రూపాయలు పెంచుతూ చేస్తూ వచ్చిన మా ముఖ్యమంత్రి గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం రాగానే 4,000 చేస్తాను, చేయటమే కాదు ఏప్రిల్ నుంచి ఇవ్వాల్సిన 3 నెలలు మొత్తం కూడా ఇస్తామని మొదటి నెలలో 7,000 రూపాయలు ఇచ్చాం. 4,000 ప్లస్ 3,000 అరియర్స్. బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇచ్చుండరు. అంతేకాదు 4,000 రూపాయలు పెన్షన్స్ ఇచ్చే రాష్ట్రం భారతదేశంలో ఇంతకేజీ లేదు. ఈరోజు రాష్ట్రంలో దాదాపు 64 లక్షల మందికి పెన్షన్స్ ఇస్తున్నారు. 64 లక్షల మందికి. అంతేకాకుండా ఎలక్షన్స్కి ముందు ప్రామిస్ చేసిన ప్రకారం 1 by 1 ముఖ్యమంత్రి గారు చేసుకుంటూ వస్తున్నారు. నేను అందరికీ చెప్తున్నా, తొందరపడొద్దు. మాట చెప్పిన ప్రకారం ఎలక్షన్స్కి ముందు ఏదైతే నేను మాట చెప్పానో 100కి 100 రూపాయలు చేస్తానని తెలియజేస్తున్నాను. మరొక విషయం, ఈ యొక్క ఇల్లు తొలగిస్తాడు నారాయణ సారు, తీసేస్తారని ప్రచారం చేస్తున్నారు. 2014-19లో మంత్రిగా నేను ఉన్నప్పుడు ఒక్కటంటే ఒక్క ఇల్లు నెల్లూరులో తొలగించాల. ఒక్కటంటే ఒకటి, నేను ఎక్కడ తొలగించాల. కానీ ప్రచారం చేశారు, నారాయణ సార్ వస్తే ఇల్లు తీసేస్తారు, సరేపల్లి కాలకట్ట మీద తీసేస్తారు, జాఫర్ కాలకట్ట తీసేస్తారు, పెన్న కట్ట తీసేస్తారని. ఒక్కిళ్ళు అంటే ఒకటి. కానీ నెల్లూరు ప్రజలందరూ ఇదే సర్వేపల్లి కాలకట్ట కావచ్చు, పెన్నా జాఫర్ ఖానా కావచ్చు, గత ప్రభుత్వం 2019 నుంచి 24 దాకా ఎన్నిళ్ళు తీసేస్తాం మీరే చూడండి. ఇప్పుడే ఒక మహిళ అన్నది,
సార్ మా ఇల్లు వెనకాలంతా కొట్టేశారు, దిక్కుమొక్కు లేదు, మీరు హెల్ప్ చేయండి సార్ అని. ఇలా గత ప్రభుత్వానికి ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి తేడాది. ఒక్కటంటే ఒక్క ఇల్లు కూడా తొలగించే ప్రసక్తే ఉండదు, మీకు అందరికీ చెప్తున్నాను. ఇది నమ్మొద్దు, ఇది వైసీపీ నాయకులు చేసే ప్రచారం. ఎందుకంటే పేదల యొక్క బాధ నాకు తెలుసు. నేను పుట్టి పెరిగింది అక్కడే, ట్యూషన్లు చెప్పింది అక్కడే, నారాయణ ఇన్స్టిట్యూట్ డెవలప్ చేసింది అక్కడి నుంచే, మంత్రి అయింది కూడా అక్కడి నుంచే. అందుకని ఏ పేదవాడిళ్ళు కూడా నేను తీయను. నేను చాలా క్లియర్గా చెప్తుండా, అందువల్ల ఎవ్వరూ నమ్మొద్దు.